పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. మణిబాబు గారు ఇప్పుడు ఉద్యోగం విషయంలో కూడా చాలా మంది పలానా ఉద్యోగంలో నేను చేరాలి, పలానా ఉద్యోగం నాకు కావాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంతమందికి అనుకున్నట్టుగానే ఎళ్తూ ఉంటారు. కొంతమంది కావాలనుకున్నా ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు అనుకున్న దానికి వెళ్ళలేకపోతూ ఉంటారు. అంటే ఎక్కడ తప్పు జరుగుతుందంటారు అసలు? పగరండి. ఉద్యోగం అనేది వాళ్ళ మైండ్‌ని బట్టి ఉంటుంది. ఆలోచన విధానాన్ని బట్టి ఉంటది. ఏ ఉద్యోగం కొంతమంది కరెక్ట్‌గా నిర్ణయం కూడా ఉండదు. ఏ ఉద్యోగానికి పోదామని కూడా ఆలోచనలు కరెక్ట్‌గా ఉండదు. చదివేస్తుంటారు. ఏం చేద్దాంబ్బా! అప్పుడు ఆలోచిస్తారు. ఏదో ఒకటి చేసుకుందాం అనేస్తుంటారు. వాళ్ళకి ఏ ఉద్యోగాలు కనబడవు. కొంతమంది ఫిక్స్ అయిపోంటారు. చదివేటప్పుడు ఫిక్స్ అయిపోతారు. చదువు అవుతాను నేను ఇలా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు పోతూ ఉంటారు. అంటే ఉద్యోగం ఇప్పుడు నీకేం కావాలి? గవర్నమెంట్ ఉద్యోగంలో ఏం ఉద్యోగం కావాలి? లేక ప్రైవేట్ ఉద్యోగం కావాలన్నా? లేక బిజినెస్ చేయాలా? నీకు ఉద్యోగమే కావాలనుకున్నావు కాబట్టి ఏ ఉద్యోగం కావాలి? ఫిక్స్ అయిపోవాలి ఫస్టు. ఆ ఉద్యోగంలో విజువలైజేషన్ అని ఒకటి పట్టించుకోవాలి మనం. మనం కూర్చున్నప్పుడు కూడా ఎనీ టైం దాని గురించి ఆలోచన పడాలి. నలుగురు మాట్లాడుతుంటే కూడా నీ ఆలోచన మొత్తం దాని మీద ఫోకస్ పడాలి. మనసు దాని మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచన విధానం మారిపోతుంది ఆటోమేటిక్. ఎనీ టైం ఉద్యోగం అనేది చాలామందికి ఉద్యోగాలు ఇచ్చేస్తుంది. వెంటనే ఇచ్చేసి ఉంటుంది. నీ వెనక చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం ఇచ్చేస్తుంది. నీకు రాదు. వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసింది. అంటే వాడికి వేరే టాలెంట్ లేదు, ఇంకా వేరే దారి లేదని అర్థం వాళ్ళకి. వారికి వేరే దారి లేవు ఇంకా. ఇది నీకు ఉద్యోగమే. ఇంకా ఈ దారి నువ్వు పద అనేసి. కానీ నీది ఇది కాదు. నువ్వు ఉద్యోగం అడిగినావు కదా! నీది ఇది కాదు. వేరే రేంజ్ ఉంది నీకు అని అర్థం. నువ్వు అనుకుంటే ఆలోచిస్తే వేరే కూడా ఉంది నీకు. ఉద్యోగం అని ఎందుకు అనుకుంటున్నావు? ఎగ్జాంపుల్‌కి నిన్నే తీసుకో. టీచర్ అవ్వాలని కేజీఎఫ్‌లో టీచర్ ట్రైనింగ్ చేశా. టీచర్ అవ్వాలని ఆశ నాకు. 10 మందికి బోధించాలని ఒక కోరిక 9th క్లాస్ నుంచి పుట్టింది. రాలా. అపోలో హాస్పిటల్లో రిసెప్షనిస్ట్‌గా కూడా సెలెక్ట్ అయినా. సాయంత్రానికి మా అమ్మకి ఆరోగ్యం సరిలేక వచ్చేసిన వేరే దారిలో. ఆర్టీసీ డిపోలో మేనేజర్ అవ్వాలని ఒక కాశీ పుట్టి డ్రైవర్గా వెళ్ళి జ్వరపడదాం ఫస్ట్ అని ఇంటర్వ్యూ చేశా. డ్రైవర్కి వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకుందాం అనేసి. మా ఫాదర్ డైడు. ఇవ్వలే నాకు. అంటే ఇంకేదో ఉంది అని అర్థం. టీచర్ అవ్వాలని నాతో తక్కువ చదివినోడు టీచర్ అయిపోయినాడు. కానీ మీ కోరిక అంత బలంగా ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు నాకు తెలియదే. నాకు కోరిక. నేను ఎక్కడెక్కడో నెగిటివ్ రిలీజ్ చేసి ఉండొచ్చు. వచ్చినా రాదా, వాడికి వచ్చేస్తున్నది, వీడికి వచ్చేస్తున్నది, ఇలా ఆలోచించే ఉండొచ్చు. నేను అక్కడ నాకు తెలియదు కదా. అప్పుడు నాతో కూడా నాకన్నా తక్కువ మార్కులు ఎత్తినోడు టీచర్ అయిపోయినాడు. కానీ ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. వాడికి వేరే దారి లేదని అర్థం. అది ఇచ్చేసింది వాడికి. నాకు ఇది కాదు ఉందిరా అని అర్థం. నాకు ఇప్పుడు టీచర్ అంటే ఒక స్కూల్లో కూర్చొని ఒక 50 మందికో లేక 30 మందికో ఒక క్లాసులో బోధించేవాడిని. అంతే కదా. ఈరోజు ప్రపంచానికి బోధించలా. నా సబ్జెక్టు నేర్చుకుని ఎంతమంది బాగుపడినారనేది వీడియోలు మీ చెల్లెలో ఉన్నాయి. అవునండి. ఆన్సర్ నా దగ్గర లేదు. ఇప్పుడు విమర్శించే వాళ్ళు బోలెడు మంది వస్తారు. నన్ను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళని విమర్శిస్తారు, చెడ్డ వాళ్ళని విమర్శిస్తారు. వాళ్ళు పనికిరాని ఎదవులు. ఆన్సర్లు ప్రతి మానవుడు చూడొచ్చు. నా దగ్గరికి వచ్చి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి. నేను మంత్రాలు నేర్పించలా, పూజలు నేర్పించలా, నీ మైండ్ని వాడుకొని నేర్పించా. వాళ్ళ జీవితాలు లప్పులు ఎలా పోయినాయి, ఉద్యోగాలు ఎలా వచ్చినాయి, మళ్ళీ మ్యారేజ్లు ఎలా అయినాయి, సంతాలు డాక్టర్లు లేదంటూ కూడా సంతానాలు ఎలా పుట్టినాయి, ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడొచ్చు. బోలెడు మంది విమర్శలు చేస్తారు. అవన్నీ లెక్క పెట్టబడింది. ఆన్సర్లు మీకు కావాలంటే విశ్వమణి బాబుని గురించి తెలుసుకోవాలి, చూడొచ్చు మీరే. యూట్యూబ్లోకి వెళ్ళి విశ్వమణి టైప్ చేస్తే అతని వల్ల బాగుపడిన మంది ఎంతమంది కోట్లాది మంది ఉన్నారని చూసుకోండి. అవునండి. ఉన్నారు. మీ పిలుపులు మీ దగ్గర ప్రతి మానవుడి సెల్లో ఉన్నారు, చూసుకోవచ్చు. కాబట్టి అతనికి ఉద్యోగం ఇచ్చేసిందంటే నేను బాధపడ్డా. తెలియదు నాకు. ఇప్పుడు అన్నారు కదా మీకెందుకు రాలేదని. నా సంకల్పం అక్కడ సరిలేదు. నేను వాణి గురించి ఆలోచించేసిన ఎంతసేపు. ఇప్పుడు రాలేదంటే ఇంకా మంచి ఉద్యోగం వస్తుందేమో అనేసి నేను ఆలోచించలేకపోయినా. వాడికి వచ్చేసింది. నాకు ఇవ్వలేదు. ఏడ్చేమంతా చేసిన మళ్ళీ నాకు ఇవ్వలే ఉద్యోగమా. సింపుల్ ఉద్యోగం. నేనే రాజు, నేనే మంత్రి. ఉద్యోగం ఇచ్చింది నేనే రాజు. నాకు మంత్రి నేనే. టీచర్లకు అలా కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్ టీచర్ అయినాడు. వాడికి అలా కాదు. వాడి పైన అధికారులు ఉన్నారు. హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఏం టైం అయింది, లేట్ అయింది, పదా. నాకెవరు లేదు. నేను నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు, పోవాలంటే పోవచ్చు, క్లాస్ చేయాలంటే చేయొచ్చు. నా ఇష్టం. నాకు ఇవ్వలా. నాకు మార్గాలు సృష్టించబడలా. ఏదో ఒక మార్గం ఉంటుందండి. అంటే నాకు ఉంది, ఇది కాదురా అనేది వేరే ఉంది అని ఇచ్చింది. కాబట్టి ఉద్యోగం రాలేదు అన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నీ మైండ్ని కరెక్ట్గా ఆలోచించు. ఇంకేం చేయగలను నేను. ఈ ఉద్యోగం రాలేదంటే దాన్ని ఎందుకు బిగిలెడతావు. ఇంకేదో ఉందేమో. మనకి ఇది రాలేదంటే సరే, దాని పక్కన ఇంకేం చేయగలం మనం. ఏం చేయగలం? బిజినెస్ చేయగలమా, లేక ఆ ఉద్యోగమే కావాలన్నా? సరే, ఆ ఉద్యోగమే కావాలంటే ఇప్పుడు రాలేదంటే ఇంకా మంచిగా రాబోతుందేమో. నెక్స్ట్ కానీ ఆలోచించడం ఇవ్వాలి. లేక నాకు ఆ ఉద్యోగమే కావాలనుకున్నావు అనుకో, ఇంకా బలంగా ఊహించు. బలంగా దాని మీద ఈసారి ఫోకస్ పెట్టు. ఎక్కడ ఫెయిల్ అయినాను, ఎన్ని మార్కులు పోయినాయి, ఈసారి రాస్తా, ఈసారి నా వల్ల అవుతుంది, అదే ఉద్యోగం నేను కూర్చుంటాను. నీతో నువ్వు మాట్లాడుకుని రాయి, పట్టుదలతో కూర్చో, శ్రద్ధ పెట్టు, ఓర్పు. ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. 2-3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. 2-3 సార్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా పట్టుదల అక్కడ ఉంది. అక్కడ ఆల్రెడీ ఒక హోంగార్డుకు ఉన్న లేడీ ఎలాగైనా నేను ఇది కాదు అంటే అందరికీ సేవ చేసింది. యూట్యూబ్లోనే చూశాను నేను కూడా.
ఈ అందరికీ సేవ చేసింది ఆ స్టేషన్లో. ఇది కాదనేసుకొని భర్త దగ్గర పిల్లని వదిలేసి నేను పై చదువులు చదువుతానని పోయి చదివేసి అదే స్టేషన్కి ఏదో డిఎస్పీ గానో ఏదో ప్రమోషన్లో వచ్చున్నది. డిఎస్పీ గానో లేక ఎస్ఐ గానో ఏదో వచ్చున్నది, కరెక్ట్గా తెలియదు. అది అదే సెల్యూట్ కొట్టిన వాళ్ళు అందరూ ఆమె కొట్టే పరిస్థితి వచ్చింది. ఆమెలో ఉన్న పట్టుదల, ఆమెలో ఉన్న శ్రద్ధ, ఆమెలో ఉన్న ఓర్పు మళ్ళీ అక్కడికే తీసుకొచ్చులా. ఆ మైండ్ పవర్ చేసేస్తుంది. కాబట్టి మీరు ఆలోచిస్తే అదే ఉద్యోగాన్ని తీసుకోవచ్చు. అంటే ఎనీ టైం పాజిటివ్గా ఉండండి, రాలేదని బాధపడకండి. వాడికి వచ్చేసిందని వాడి మీద దేశ పెట్టకండి, నీ మీద పెట్టుకోదాన్ని కూడా. వాడికి వచ్చిందంటే వాడు కరెక్ట్గా రాశాడు. నేను ఎక్కడో తప్పు చేశా, నాకు ఎందుకు రాలా, ఆ ఉద్యోగంలో ఎందుకు స్థిరపడలేకపోతున్నాను, ఎందుకు రాని అంటున్నది, నాకు ఎందుకు దొరకలేదు ఉద్యోగం, అన్నీ ఏదోదో తిరిగేస్తారు. ఫిక్స్ అయిపోవాలి ఒకటే, నాకు టీచర్ అంటే టీచర్ మీద ఫిక్స్ అయిపోవాలి, లేక ఒక ఇంజనీర్ అంటే ఇంజనీర్ మీద ఫిక్స్ అయిపోయి, వేరే నాకు అవసరం లేదు ఇదే. అప్పుడు దాంట్లో కూర్చొని పెడతాది. నువ్వు కరెక్ట్గా చేయగలిగితే కూర్చొని పెడతాయి. ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఐఏఎస్ అయినారు అండి ఈ కాలంలో, బోలుడు అయినారు. ఒకే ఫ్యామిలీలు కూడా ఒరిస్సానో ఎక్కడ పంజాబ్ దగ్గర ఎక్కడ ముగ్గురు కూతురు ఉంటే ముగ్గురు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. ఎలా అయినారు? ముగ్గురు కూతుర్లను భయపడలే వాళ్ళని ఆయన చదివించినాడు, అంతవరకే ముగ్గురు అయినారు పట్టుదలతో. ఎలా? మైండ్ సెట్. అక్క అయింది నేను కూడా అవుతా, అంతే వెళ్ళిపోయింది. ఈ 2 అక్కలు అయినారు, నేను కూడా అవుతా, వెళ్ళిపోయింది. ఇంకా వేరే ఆలోచనలు రాలేదు, వేరే రా వాళ్ళకి. నేను వేరే లేకపోతే నేను ఎస్ఐ అవుతాను లేక ఒక డాక్టర్ అవుతానని రాలా. నేను కూడా ఆ రేంజ్లో ఉండాలి, తక్కువ ఉండకూడదు, ఒకే కేటగిరీ. వెళ్ళిపోయినారు లేదా? వాళ్ళ మైండ్ సెట్ అండి. మనం భయపడతాం, అక్కడ పిరికితరం భయంతో తగ్గిపోతాం. ఆ పిరికితరం భయం ఉంటే ఆ ఉద్యోగం మనకి రాదు. అక్కడ దాని పిరికితనం, ఎవడైనా ఏది సాధించాలన్నా, ఏది పొందాలన్నా, ఏది అనుకోవాలన్నా ఆ పిరికితనం భయం పక్కన పెట్టి, ఇప్పుడు జరగలేదంటే ఈసారి గొప్పగా జరుగుతుంది. నువ్వు పట్టుదల కూర్చో, ఈసారి ఇంకా బ్రహ్మాండం జరుగుతుంది. వాడు నీతి కూడా రాసినాడు, వాడికి వచ్చేసింది, వాడు ఏదో ఒక పరిష్కారాన్ని ఒక ఉద్యోగంలో, ఆ ఉద్యోగంలో చేరిన ఒక స్కూల్ వేసినాడు అనుకో, ఒక టీచర్ అనుకో, నీకు ఇంకో గొప్ప స్కూల్ వేయచ్చమ్మా. ఇప్పుడు వచ్చి ఉంటే దాంట్లో పనికిరాక స్కూల్లో పోయి ఇంకా మంచి రేంజ్లో పోయి ఉంటే అమ్మా. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? తప్పుగా ఎందుకు ఆలోచిస్తావు? మంచిగా ఆలోచించినావంటే పాజిటివ్ థింకింగ్ కావాలండి. మైండ్నే బాగానండి. నిద్ర లేచి ఎవరైనా సరే నిద్ర లేచి ఎలా ఆలోచిస్తావో ఆ రోజంతా అలా గడుస్తుందండి. నిద్ర లేచి వెంటనే స్టార్ట్ అయిపోతుంది మైండ్, ఫ్రెష్గా నిద్రపోయింది. ఇప్పుడు లేచినావు కాబట్టి మేల్కొన్నది. నువ్వు ఎలా ఆలోచిస్తే ఆ రోజంతా అలా కలుస్తుంది. అందుకే ప్రశాంతంగా లేయండి, ప్రశాంతంగా నవ్వుకుంటూ లేయండి, నవ్వుకుంటూ ఆలోచించండి. మంచిగా ఆలోచిస్తూ ఉంటే ఆ రోజంతా మంచిగా జరిగిపోతుంది. సింపుల్. చెడ్డ విషయాలు మనకి ఎందుకు? నిన్న జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటారు. నిద్ర లేచింది, గొడవలు జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. ఎలా తీసుకెళ్తుంది? అవసరమా? లేదు. ఉద్యోగం వస్తుందండి, కోరుకునే ఉద్యోగాన్ని ఈజీగా పొందొచ్చు పాజిటివ్ థింకింగ్తో. ఆ ఉద్యోగానికైనా ఇంకా గొప్ప ఉద్యోగాన్ని అదే కేటగిరీలో పొందొచ్చు మనం. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో నేను కోరుకున్న ఉద్యోగాన్ని మరలా ట్రై చేసి మరలా చాలా సింపుల్గా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.